నాకు తెలుసు కార్తీక్ ని ఎలా సంతోష పెట్టొచ్చు. ఒకటైందా? కార్తీక్, 5ంటికి నేను హారతికి వెళ్ళాలి. మిగతాది రేపు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపో. ఎందుకు? కార్తీక్ ప్లీజ్, నువ్వు ఇప్పుడు వెళ్ళిపో. నేను ఉదయాన్నే లేవాలి. నువ్వు వెళ్ళిపో కార్తీక్, ప్లీజ్ ప్లీజ్ కార్తీక్ వెళ్ళిపో. ఎప్పుడు ఇలాగే చేస్తుంది. అస్సలు అర్థం చేసుకోదు. తను చేసే ఇలాంటి చేష్టల వల్ల నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం ఎంతో కష్టంగా ఉందని. నమస్కారం అక్కయ్యలు. నమస్కారం. నమస్కారం అక్కయ్య. నమస్కారం అక్క. హారతి పళ్ళం రెడీ చేసి ఉంచాను. కరెక్ట్ గా చేశానా? చాలా బాగా చేసావు. ఏ లవ్లీ, నా నిజంగా చీర చాలా బాగా కట్టావు. అక్క, నేను ఇవన్నీ మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. నమస్కారం అత్తయ్య గారు. అమ్మాయి గౌరీ,
అక్క ఈ లవ్లీకి వాళ్ళ ఏమై ఉంటుంది? అరే ఏదైతే ఏంటి సిమ్మి, నాకైతే ఇలాగే బాగుందనుకో. ఓ గౌరీ, గౌరీ నాకు కొంచెం శనగపిండి పెట్టవా? నా ప్రియమైన శ్రీవారి కోసం ఆలు బజ్జీలు పకోడీలు చేస్తున్నాను. దీంట్లో ఇవ్వు. అయ్యో రామా, చూస్తుంటే చిన్నమ్మ 5వ కోడలు కూడా పట్టాల మీదకి వచ్చినట్టుంది. రాక తప్పదు మరి. దిష్టి పెట్టేసింది సూర్యకాంతం. ఇంటి పనులన్నీ నేర్చుకోవాలి. నువ్వు అడిగిన శనగపిండి చూస్తున్నావుగా, మా అందరికి చాలా పనులున్నాయి. మేం మాత్రం పనులు లేకుండా ఉన్నామా? సిమ్రన్, మీనాక్షి పదండి, టిఫిన్ రెడీ చేద్దాం. అదిగో చూడండి, ఐటమ్స్ వచ్చేసాయి. లవ్లీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. చాలు. అరే వరేవా, లవ్లీ శారీలో చాలా చక్కగా అందంగా ఉంది. అది నేను వెళ్ళి చూస్తాను. ఏ లవ్లీ, మీ ఇంటి నుంచి ఒక సర్వెంట్ వచ్చాడు, ఏ లెటర్ ఇచ్చి వెళ్ళాడు. ఏం లెటర్ అది? ఇది మా ఇంటి నుంచి వచ్చిన లెటర్. జాయ్ ఆఫ్ గివింగ్ నుంచి నాకొచ్చిన లెటర్ ఇది. అమ్మ దీన్ని ఇక్కడికి పంపించింది, అదే లెటర్. జాయ్ ఆఫ్ గివింగ్ అదేంటి? అదొక సేవా సంస్థ. వాళ్ళ నుంచి నేనొక పాపని దత్తత తీసుకున్నాను. అరే, ఈ మాట నువ్వు ముందుగా మాకు చెప్పుండాల్సింది కదా లవ్లీ. కార్తీక్ తో పెళ్లి కాకముందే నీకు బిడ్డున్నాడన్న సంగతి చెప్పుండాల్సింది. అరే అది కాదు, అది అలాంటిది కాదు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అదేంటంటే ఈ పాప తల్లిదండ్రులు తన్ని పోషించలేని స్థితిలో ఉన్నారు. అందువల్లనే ఆ బాధ్యతలన్నీ నేను తీసుకున్నాను. ఆ పాప చదువు, బట్టలు, పోషణ అన్నీ. కొన్ని సంవత్సరాల నుంచి తనకన్నీ నేనే చూసుకుంటున్నాను. నేనింతవరకు ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు. ఆయమ్మ చెప్తూ ఉంటుంది, సాయం చేసి అది ఇతరులకు చెప్తే పుణ్యం దొరకదు అని. పిల్ల మంచి పనే చేసింది. అది సరేగాని, ఇంతకీ ఆ పిల్ల పేరేంటి? ఆ పాప పేరు ఆశ. ఆశ. సిటీకి చాలా దూరంగా ఉంటారు. వాళ్ళు నన్ను నెలలో ఒక్కసారైనా కలిసేందుకు తప్పకుండా వస్తారు. ఇక మీరంతా త్వరగా టిఫిన్లు కానివ్వండి, మీ పనులకు ఆలస్యం అవుతున్నట్లుంది. వారెవ్వా, ఈ రోజు ఈ లవ్లీ అద్భుతమే చేసింది. మనకంటే ముందే నిద్రలేచింది. పూజ ఏర్పాట్లు కూడా తనే చేసింది. మనందరికీ ప్రణామాలు, నమస్కారాలన్నీ కరెక్ట్ గా చేసింది. ఆ చీర కూడా చాలా బాగా కట్టింది కదా, కుందన బొమ్మలాగా. అవునా? ఇంకా ఇల్లు ఊడ్చడం అది ఎంత బాగా చేసింది. అవునా? ఒకవేళ నిన్న అత్తగారు ఇచ్చిన ట్రీట్మెంట్ బాగా పనిచేసిందనుకుంటా. అక్క, మీరేమంటారు? అవును.
గౌరక్క తన పని మీకేం నచ్చలేదా? లేదు, అదేం లేదు, సంతోషంగానే ఉంది. కానీ నాకు నచ్చినంత మాత్రం ఉపయోగం ఏంటి? అత్తయ్య గారికి నచ్చితేనే కదా తనను అంగీకరించేది. లవ్లీ అన్ని టెస్టులు పాస్ అయితేనే అత్తయ్య గారు సంతోషిస్తారు. కానీ నిన్న అత్తగారు తనకెవరు ట్రైనింగ్ ఇవ్వనవసరం లేదని చెప్పారుగా. కానీ అక్క, తను మారాలనుకున్నట్లు ఈరోజు లవ్లీ ప్రూవ్ చేసింది కదా. నా ఒపీనియన్ ఏంటంటే తనకి మరో ఛాన్స్ ఇస్తే తను అన్ని పనులు కరెక్ట్ గా నేర్చుకుంటుంది. ప్రియ మాటల్లో నిజం ఉంది. కానీ మనం ఇప్పుడేం చేయాలి? మనం వెళ్ళి అత్తయ్య గారితో మాట్లాడాలి. మళ్ళీ ట్రైనింగ్ కి ఆమెను ఒప్పించాలి. ఎందుకంటే ఒక రకంగా లవ్లీ ఫస్ట్ టెస్ట్ లో పాస్ అయినట్టే కదా. అదే నాకు అర్థం కావటం లేదు. అత్తయ్య గారితో ఈ విషయం మాట్లాడాలా వద్దా అని. అయినా అత్తయ్య గారికి ఏది మంచిదనిపిస్తే ఆవిడ అదే చేస్తారు. లేదు పెద్దక్క, మనమే వెళ్ళి అత్తయ్య గారితో మాట్లాడాలి. ఆవిడ్ని కన్విన్స్ చేయాలి. ఎందుకంటే అత్తయ్య గారు కోరుకునేది ఇదేగా, లవ్లీ మనలా కావాలని. ఒకవేళ మనం మాట్లాడకపోతే వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం అలాగే ఉండిపోతుంది. నీ ఆలోచన కరెక్టే. మంచిది ప్రియా, నేను అత్తయ్య గారితో మాట్లాడతాను. నేను ఉదయం నుండి గమనిస్తూనే ఉన్నాను. కొత్త కోడలు చాలా బాగా పనిచేస్తుంది. నిజంగానే అమ్మాయి ప్రియ తనకు చాలా మంచి ట్రైనింగ్ ఇచ్చింది. నాకు మొదటి నుండి తెలుసు, మనం అనుకున్నట్టే ప్రియలో మంచి టీచర్ ఉంది అని. అందుకు నాకెంతో గర్వంగా ఉంది. యాండి, లవ్లీ తన మొదటి పరీక్షలో పాస్ అయ్యింది. ఇక ఇప్పుడు మేం తనకి రెండో అవకాశం ఇస్తాం. రేపటి నుంచి తన రెండవ అధ్యాయం మొదలవుతుంది. అత్తయ్య గారు, మేం వెళ్ళి ఈ విషయం లవ్లీకి చెప్పొచ్చా? కౌసల్యాదేవి, నాకెందుకో లవ్లీ విషయంలో ఆలోచనలు మారినట్టుగా అనిపిస్తోంది కదూ. చూడండి, మజ్జిగను సరిగ్గా చిలక్కపోతే వెన్న రాదు. అలానే ఏదైనా కూడా. అయినా కౌసల్యాదేవి గారు, మీరీ చాణక్య నీతిని కాస్త జాగ్రత్తగా ఉపయోగించండి. మన కోడళ్ల మనసు నొచ్చుకోకుండా. లవ్లీని ఈ ఇంటి పరిపూర్ణ కోడలిగా మార్చాలంటే నేను చాలా జాగ్రత్తగా పావులు కదపాలి. ఏమాత్రం తడబడకూడదు. అది లవ్లీ, నువ్వు చాలా లక్కీ. అత్తయ్య గారు నీకు సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు. 100% యూజ్ చేయి. అవును, అలాగే చేస్తాను. అత్తగారు కాస్తైనా సంతోషించారు కదా. కానీ లవ్లీ, కథ అప్పుడే ముగిసిపోలేదు. అవునవును, నీకు తెలుసా, నీ రెండవ టీచర్ సిమ్రనే. చూడు లవ్లీ, సిమ్రన్ నీ అక్కే కదా అని అసలు తక్కువ అంచనా వేయకు. తనకి ట్రైనింగ్ ఇవ్వటంలో బోలెడంత ఎక్స్పీరియన్స్ ఉంది. అక్క, ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న మాట నిజమే. కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడంలో, లవ్లీకి ట్రైనింగ్ ఇవ్వడంలో చాలా తేడా ఉంది. ఎందుకంటే అక్కడ నువ్వు స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్లా ట్రైనింగ్ ఇస్తావు కదా. పోలీస్ ఆఫీసరా అంటే? నీకు తెలీదా? మన సిమ్రన్ పోలీస్ ఇన్స్పెక్టర్, తెలుసా? సరే, ఇప్పుడు తెలిసింది కదా లవ్లీ. ఇక సిమ్రన్ ఏది నేర్పిస్తే అది శ్రద్ధగా నేర్చుకో. మళ్ళీ ఏ గందరగోళం చేయకు. అక్క, మీరు పోలీస్ ఆఫీసర్ గా జాబ్ చేస్తుంటే మరి డ్యూటీకి ఎందుకు వెళ్ళడం లేదు?
నాకేం అర్థం కావడం లేదు. ఆ 500 రూపాయలు ఎక్కడ పోయి ఉంటాయి? ఈ రోజు నువ్వు చెప్పిన ఈ అబద్ధం నా గుండెని బద్దలయ్యేలా చేసింది. నేను కొన్ని రోజులు సెలవు పెట్టి అన్ని పనులు నేర్చుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక మంచి కోడలిగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఏమైందో చెప్పండి అక్క. తను కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంది అంతే. లవ్లీ, పైన అప్పడాలు ఎండబెట్టాను, ఎండయేమో చూడు. వెళ్ళు. అలాగే అక్క. తనకిప్పుడు ఎలా చెప్పను నేను డ్యూటీకి సెలవు ఎందుకు పెట్టాను అని? అరే సిమ్రన్, ఇక ఆ విషయం వదిలే. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది తనకెలా ట్రైనింగ్ ఇవ్వాలి అనేది. ఏ సిమ్రన్, ఇంత రాత్రి వేళ ఏం పని చేస్తున్నావు? ఉదయాన్నే చేసుకోవచ్చు రా. ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి. అరే, ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? ఏదైనా ఇంపార్టెంట్ కేసా? ఏవండి, మీకు తెలుసు కదా కొన్నాళ్ళుగా నేను ఏ కేసు హ్యాండిల్ చేయట్లేదని. నాకు ఆ విషయం తెలుసు. మీ తోడికోళ్లందరికీ ఒకే కేసుందని. ఏంటి? అరే లేదు లేదు, నేనెందుకు అడిగానంటే నువ్వు ఇంత శ్రద్ధగా నీ కేసునే స్టడీ చేస్తావని. బాగా చెప్పారు. కానీ ఇప్పుడు ఈ కేస్ నా డ్యూటీలో చాలా ముఖ్యమైంది. నేను లిస్ట్ తయారు చేస్తున్నాను. రేపటి నుంచి నా అండర్లో ట్రైనింగ్ తీసుకోబోతున్న లవ్లీకి నేను ఏమేం నేర్పించాలో అని. అరే, ఇది చాలా తేలికైన పని. నువ్వు టెన్షన్ పడకు, ఈజీగా అయిపోతుంది. లేదు శివ, నేను దీన్ని అంత తేలిగ్గా వదిలేయను. మీకు తెలుసు కదా ప్రియా విషయంలో ఏం జరిగిందో. నాకిది కేవలం లవ్లీ ట్రైనింగ్ ప్రోగ్రాం మాత్రమే కాదు, దీని సహాయంతో నేను అత్తగారి దృష్టిలో ఒక మంచి కోడల్నని నిరూపించుకోగలను.